హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి స్టడీ గైడ్ ఛానల్. ఈరోజు వీడియోలో డిసెంబర్ 14 కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. మొదటి ప్రశ్న, వ్యాస సమ్మాన్ 2023కి ఇటీవల ఎవరు ఎంపిక అయ్యారు? ఆప్షన్ ఏ యశ్పాల్, ఆప్షన్ బి పుష్పాభారతి, ఆప్షన్ సి నీరజ్ చంద్ర చౌదరి, ఆప్షన్ డి ఆర్తి గోస్వామి. సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ బి పుష్పాభారతి. ప్రముఖ హిందీ రచయిత్రి పుష్పాభారతి 2016లో జ్ఞాపకాల పుస్తకం యాదే యాదే ఔర్ యాదే అనే పుస్తకానికి గాను 33వ వ్యాస్ సమ్మాన్ అవార్డునైతే ఎంపిక కావడం జరిగింది. ఈ సమాచారాన్ని కేకే బిర్లా ఫౌండేషన్ అధికారిక ప్రకటనలో తెలిపింది. వ్యాస సమ్మాన్ అనేది సాహిత్య పురస్కారము. దీనిని మొదటిసారిగా 1991వ సంవత్సరంలోనైతే అందించారు. సెకండ్ క్వశ్చన్, ఇటలీ యొక్క ప్రతిష్టాత్మక పౌర పురస్కారంతో ఇటీవల ఏ నటుడు సత్కరించబడ్డాడు? ఆప్షన్ ఏ అమితాబ్ బచ్చన్, ఆప్షన్ బి కబీర్ బేడి, ఆప్షన్ సి ఆర్ మాధవన్, ఆప్షన్ డి మనోజ్ వాజ్పేయి. సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ బి కబీర్ బేడి. కబీర్ బేడిని ఇటలీ ఇచ్చే ప్రతిష్టాత్మక పౌర పురస్కారము ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ది ఇటాలియన్ రిపబ్లిక్తో సత్కరించారు. ఈ అవార్డును మెరిటో డెల్లా రిపబ్లికా ఇటాలియన్ అని కూడా అంటారు. ఇటలీ యొక్క అత్యున్నత గౌరవాలలో ఇది ఒకటి. ఇది మార్చి 3, 1951 సంవత్సరంలో స్థాపించబడింది. మూడవ ప్రశ్న, ఏ దేశానికి చెందిన ఎన్జిఓ అంతర్జాతీయ లింగ సమానత్వ అవార్డు 2023తో సత్కరించింది? ఆప్షన్ ఏ సిరియా, ఆప్షన్ బి ఇజ్రాయెల్, ఆప్షన్ సి ఆఫ్ఘనిస్తాన్, ఆప్షన్ డి బ్రెజిల్. సరైన సమాధానము ఆప్షన్ సి ఆఫ్ఘనిస్తాన్. ఫిన్లాండ్ ఆఫ్ఘన్ ఎన్జిఓని ఇంటర్నేషనల్ జెండర్ ఈక్వాలిటీ అవార్డు 2023తో సత్కరించింది. ఈ ఎన్జిఓ ఆఫ్ఘనిస్తాన్లో మహిళల హక్కులను ప్రోత్సహించడానికి మరియు రక్షించడానికి పనిచేస్తుంది. ఫిన్లాండ్ ప్రధాని పెట్టేరి ఓర్పో కూడా ఈ అవార్డుతో పాటు 3 లక్షల యూరోలను అందించారు. నాలుగవ ప్రశ్న, నవంబర్ 2023 కొరకు ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు ఎవరికి లభించింది? ఆప్షన్ ఏ హర్మన్ ప్రీత్ కౌర్, ఆప్షన్ బి నహీదా అఖ్తర్, ఆప్షన్ సి అన్నాబెల్ సదర్లాండ్, ఆప్షన్ డి దీప్తి శర్మ. సరైన సమాధానము ఆప్షన్ బి నహీదా అఖ్తర్. బంగ్లాదేశ్కి చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నహీదా అఖ్తర్కు నవంబర్ నెలలో ఐసీసీ మహిళా ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు లభించింది. ఈ అవార్డుని గెలుచుకున్న తొలి బంగ్లాదేశ్ మహిళా క్రీడాకారిణిగా ఈమె నిలవడం జరిగింది. ఆస్ట్రేలియా ప్రపంచ కప్ విజేత స్టార్ ట్రావిస్ హెడ్ నవంబర్ 2023 కొరకు ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఎంపికయ్యారు. ఐదవ ప్రశ్న, T20లో బంతిపరంగా వేగంగా 2000 పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా ఎవరు నిలిచారు? ఆప్షన్ ఏ సూర్యకుమార్ యాదవ్, ఆప్షన్ బి గ్లెన్ మ్యాక్స్వెల్, ఆప్షన్ సి విరాట్ కోహ్లీ, ఆప్షన్ డి డేవిడ్ మిల్లర్. సరి అయిన సమాధానము ఆప్షన్ ఏ సూర్యకుమార్ యాదవ్. భారత T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దక్షిణాఫ్రికా పర్యటనలో కొత్త రికార్డు సృష్టించారు. T20 ఇంటర్నేషనల్లో బంతితో వేగంగా 2000 పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా నిలిచారు. అలాగే స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీతో కలిసి సూర్య సంయుక్తంగా 56 ఇన్నింగ్స్లలో ఈ మైలురాయిని సాధించాడు. T20లో నెంబర్ 1 బ్యాటర్ సూర్యకుమార్, బౌలర్ రవి బిష్ణోయ్లు ఉన్నారు. వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో టాప్ గిల్ ఉండగా టెస్టుల్లో టాప్ బౌలర్గా అశ్విన్. ఆల్రౌండర్ల జాబితాలో జడేజా అగ్రస్థానంలో ఉన్నారు. ఇదిలా ఉంటే 3 ఫార్మాట్లలోనూ ఇండియా అగ్రస్థానంలో ఉంది. ఆరవ ప్రశ్న, శ్రీలంక ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి IMF ఎన్ని మిలియన్ $లను అందించింది? ఆప్షన్ ఏ 100 మిలియన్లు, ఆప్షన్ బి 248 మిలియన్లు, ఆప్షన్ సి 337 మిలియన్లు, ఆప్షన్ డి 510 మిలియన్లు. సరైన సమాధానము ఆప్షన్ సి 337 మిలియన్లు. ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి శ్రీలంక IMF నుండి $337 మిలియన్ సహాయం పొందుతుంది.
ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ శ్రీలంకతో 48 నెలల ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ కింద మొదటి సమీక్షను పూర్తి చేసింది. శ్రీలంక మొత్తం అప్పులో చైనా 52% కలిగి ఉంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్ ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన ఆర్థిక సంస్థ. 7వ ప్రశ్న, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్గా ఎంపికైన వారు ఎవరు? ఆప్షన్ ఏ పోచారం శ్రీనివాసరెడ్డి, ఆప్షన్ బి మధుసూదనాచారి, ఆప్షన్ సి గడ్డం ప్రసాద్, ఆప్షన్ డి జీవన్ రెడ్డి. సరైన సమాధానము ఆప్షన్ సి గడ్డం ప్రసాద్. తెలంగాణ స్పీకర్గా కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ దాదాపు ఖరారయ్యారు. ఇప్పటికే ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో ఇవాళ అధికారికంగా ప్రకటించారు. దీంతో రాష్ట్ర అసెంబ్లీకి 3వ స్పీకర్ ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. అంతకుముందు మధుసూదనాచారి, పోచారం శ్రీనివాసరెడ్డి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా పనిచేశారు. రాష్ట్ర అసెంబ్లీలో తొలి దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ కానుండడం గమనార్హం. 8వ ప్రశ్న, నాబార్డ్ ప్రకారము ధాన్యం దిగుబడిలో ఏపీ ఎన్నవ స్థానంలో నిలిచింది? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 4. సరైన సమాధానము ఆప్షన్ బి 2. 1 హెక్టారు భూమిలో సగటున 4193 కేజీల ధాన్యం దిగుబడితో పంజాబ్ అగ్రస్థానంలో ఉన్నట్లు నాబార్డ్ వెల్లడించింది. అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం పంజాబ్, ఆ తర్వాత వరుసగా ఏపీ, తర్వాత తమిళనాడు, తర్వాత 4వ స్థానంలో తెలంగాణ, 5వ స్థానంలో హర్యానాలు ఉన్నాయని తెలిపింది. ఆయా ప్రభుత్వాలు సమగ్ర సస్య రక్షణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించడం, చీడపీడలను తట్టుకునే వంగడాలను రూపొందించడం వల్లే ఈ ఘనత సాధ్యమైందని పేర్కొంది. ఇక్కడ మనకు ఏపీ 2వ స్థానంలోను, తెలంగాణ 4వ స్థానంలో నిలవడం జరిగింది. 9వ ప్రశ్న, అర్జున్ అవార్డును బీసీసీఐ ఏ క్రికెటర్ కోసం సిఫారసు చేసింది? ఆప్షన్ ఏ శుభ్మన్ గిల్ ఎస్, ఆప్షన్ బి సూర్యకుమార్ యాదవ్, ఆప్షన్ సి శ్రేయాస్ అయ్యర్, ఆప్షన్ డి మహమ్మద్ షమి. సరైన సమాధానము ఆప్షన్ డి మహమ్మద్ షమి. భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి పేరును అర్జున్ అవార్డుకి బీసీసీఐ అయితే ప్రతిపాదించింది. బీసీసీఐ షమి పేరును క్రీడా మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. 2023 వన్డే ప్రపంచ కప్లో షమి అద్భుత ప్రదర్శన చేసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచారు. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు తర్వాత అర్జున అవార్డు క్రీడా రంగంలో భారతదేశం యొక్క 2వ అత్యున్నత పురస్కారం. 10వ ప్రశ్న, 2023 సంవత్సరంలో గూగుల్ యొక్క టాప్ 10 ట్రెండింగ్ అథ్లెట్ల జాబితాలో ఉన్న ఏకైక భారతీయ క్రికెటర్ ఎవరు? ఆప్షన్ ఏ విరాట్ కోహ్లీ, ఆప్షన్ బి రోహిత్ శర్మ, ఆప్షన్ సి శుభ్మన్ గిల్, ఆప్షన్ డి మహమ్మద్ షమి. సరైన సమాధానము ఆప్షన్ సి శుభ్మన్ గిల్. 2023 సంవత్సరంలో గూగుల్ టాప్ ట్రెండింగ్ అథ్లెట్ల జాబితా విడుదలైంది. భారత యువ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్ టాప్ 10లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ క్రికెటర్. ప్రిన్స్ ఆఫ్ క్రికెట్గా ప్రసిద్ధి చెందిన గిల్ 2023లో తన తొలి వన్డే ప్రపంచ కప్ టోర్నమెంట్ని ఆడడం జరిగింది. 11వ ప్రశ్న, పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మిగిలిన కాలానికి రాజ్యసభ నుండి సస్పెండ్ చేసిన టీఎంసీ ఎంపీ ఎవరు? ఆప్షన్ ఏ నుస్రత్ జహాన్ రుహి, ఆప్షన్ బి డెరెక్ ఓబ్రేయన్, ఆప్షన్ సి అభిషేక్ బెనర్జీ, ఆప్షన్ డి ప్రసూన్ బెనర్జీ. సరైన సమాధానము ఆప్షన్ బి డెరెక్ ఓబ్రేయన్. టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రేయన్ తన వికృత ప్రవర్తన కారణంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల మిగిలిన కాలానికి రాజ్యసభ నుండి సస్పెండ్ అయ్యారు. సభలో కూర్చోవాలన్న సూచనలను ధిక్కరించినందుకు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ఓబ్రేయన్ని సస్పెండ్ చేశారు. రాజ్యసభలో సభాపక్ష నేత పీయూష్ గోయల్ ఆయనను సభ నుంచి సస్పెండ్ చేయాలని ప్రతిపాదన చేశారు. 12వ ప్రశ్న, కోల్కతా నైట్ రైడర్స్ తదుపరి సీజన్కు కెప్టెన్గా ఏ ఆటగాడిని నియమించింది? ఆప్షన్ ఏ నితీష్ రాణా, ఆప్షన్ బి శ్రేయాస్ అయ్యర్, ఆప్షన్ సి కుల్దీప్ యాదవ్, ఆప్షన్ డి ఆండ్రూ రసెల్. సరైన సమాధానము ఆప్షన్ బి శ్రేయాస్ అయ్యర్. కోల్కతా నైట్ రైడర్స్ రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్కి తమ కెప్టెన్గా అనుభవజ్ఞుడైన భారత బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్ని నియమించింది. నితీష్ రాణా వైస్ కెప్టెన్గా నియమితులయ్యారు. 13వ ప్రశ్న, 2024 బుకర్ ప్రైజ్ జడ్జింగ్ ప్యానెల్లో
ఏ బ్రిటిష్ ఇండియన్ కంపోజర్ చేర్చబడ్డారు? ఆప్షన్ ఏ అమితాబ్ ఘోష్, ఆప్షన్ బి కిరణ్ దేశాయ్, ఆప్షన్ సి సల్మాన్ రష్దీ, ఆప్షన్ డి నితిన్ సాహ్ని. సరియైన సమాధానము ఆప్షన్ సి సల్మాన్ రష్దీ. బ్రిటిష్ భారత స్వరకర్త నితిన్ సాహ్ని 2024 బుక్కర్ ప్రైజ్ జడ్జింగ్ ప్యానెల్లో సభ్యునిగా ప్రకటించారు. సల్మాన్ రష్దీ యొక్క 1981 బుక్కర్ ప్రైజ్ విన్నింగ్ మిడ్ నైట్స్ చిల్డ్రన్ యొక్క స్క్రీన్ అనుసరణకు ప్రసిద్ధి చెందాడు. అంతర్జాతీయ బుక్కర్ ప్రైజ్ అనేది యునైటెడ్ కింగ్డమ్లో నిర్వహించబడే అంతర్జాతీయ సాహిత్య పురస్కారము. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్. ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.